ఏఐతో వీడియోస్ చేసే ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ప్రతిరోజు ఏవి ఫ్రీగా ఇస్తున్నాయి అని చెప్పేసి సెర్చ్ చేస్తూనే ఉంటారు. మనందరికీ తెలుసు ఈ రోజు ఫ్రీగా ఇచ్చింది అంటే రేపు పొద్దున్నే ఇవ్వకపోవచ్చు. రీసెంట్ గా చూసుకున్నట్లయితే చాలా మంది గ్రోక్ లో వీడియోస్ చేసుకునే వాళ్ళు రోజుకి 10 నుంచి 15 వరకు. స్టార్టింగ్ లో అయితే వితౌట్ వాటర్ మార్క్ తో ఇచ్చేది, ఆ తర్వాత విత్ వాటర్ మార్క్. ఇప్పుడు లాస్ట్ మార్చ్ 19th నుంచి అయితే అసలుకి ఫ్రీ వెర్షనే ఇవ్వట్లేదు. కాబట్టి చాలా మంది ఫ్రీగా వెతుకుతూ ఉంటారు ఎక్కడెక్కడ ఏఐ టూల్స్ ఫ్రీగా ఇస్తున్నాయి అని చెప్పేసి. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో నేను టాప్ 5 ఫ్రీగా ఏఐ వీడియో జనరేట్ చేసే వెబ్సైట్ టూల్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎవరు మిస్ చేయొద్దు, కొన్ని సీక్రెట్ ట్రిక్స్ కూడా అయితే చెప్తాను అనమాట. ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని హైప్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఎత్తుకుతున్న వాళ్ళకి వీడియోని సజెస్ట్ చేస్తుంది. టూల్ నెంబర్ 5. ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళేసి క్విన్ చాట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా వస్తుంది, దాన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓపెన్ చేస్తానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది. మీ జీమెయిల్తో అయితే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ప్లస్ ఐకాన్ పైన కన్నా క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్రియేట్ వీడియో అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. దానిపైన క్లిక్ చేసేసి మీరు ఇమేజ్ టు వీడియో కావాలనుకుంటే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చేయండి. లేదు టెక్స్ట్ టు వీడియో అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడైతే పేస్ట్ చేయండి మీ ప్రాంప్ట్ని. నేనైతే ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. జస్ట్ బ్లూ కలర్ యారో పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో నాకైతే వీడియో జనరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. వీడియో వచ్చేసింది, ఒకసారి ప్లే చేస్తే చూడండి. చూసారు కదండి, చాలా మంచి క్వాలిటీతో అయితే వచ్చింది. మీరు ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చాలా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లిమిట్ అయిపోయిందని వస్తే ఈజీగా లాగౌట్ అయిపోయి వేరే జీమెయిల్తో లాగిన్ అయ్యి మరికొన్ని వీడియోస్ అయితే చేసుకోవచ్చు. టూల్ నెంబర్ 4. మీరు గూగుల్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ arena.ai అని చెప్పేసి సెర్చ్ చేయండి. మీకు స్టార్టింగ్లోనే ఈ విధంగా వస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు పైన లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోండి. ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వీడియో ప్లే బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి వీడియో చేసుకోవచ్చు. అలాగే ఫోటో దానిపైన క్లిక్ చేస్తే ఫోటో కూడా చేసుకోవచ్చు, రెండు చేసుకోవచ్చు అనమాట. వీడియో ప్లేన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇమేజ్ టు వీడియో అయితే ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదా టెక్స్ట్ టు వీడియో అయితే డైరెక్ట్గా ఇక్కడే టెక్స్ట్ని అయితే ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేసేయండి. చూడండి, ఇక్కడ మనకు 2 వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. ఒకటి అసిస్టెంట్ ఏ, పక్కన చూసుకున్నట్లయితే అసిస్టెంట్ బి. మనకు 2 వీడియోస్ క్రియేట్ అవుతాయి. మనకు బెస్ట్గా ఏదనిపిస్తే దాన్ని ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, నాకు వీడియోస్ తయారైపోయాయి. 2 కూడా నాకు 16:9లో వచ్చాయి అన్నమాట. మీరు బాగా చూసుకున్నట్లయితే నేను ప్లే చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు 2వ వీడియో చూడండి, మీకు పైన డౌన్లోడ్ సింబల్ ఉందన్నమాట, డౌన్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు 2వ వీడియోని చూద్దాము. క్వాలిటీ మాత్రము నెక్స్ట్ లెవెల్లో వస్తుందండి. క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ వస్తుంది. ఈజీగా పైన డౌన్లోడ్ సింబల్ ఉంది, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కూడా ఇక్కడ రీచ్డ్ అని వస్తే ఈజీగా సైన్ అవుట్ అయిపోండి, మళ్ళీ వేరే జీమెయిల్తో అయితే లాగిన్ అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ టూల్ నెంబర్ 3. మీరు గూగుల్ క్రోమ్లోనే పైన సెర్చ్ చేయండి byte+.ai అని చెప్పేసి. మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ వన్ అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. మీరు ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ట్రై ఏఐ మోడల్స్ అని ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. చూడండి, కింద మీకు సైన్ ఇన్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది కదా, ఇక్కడ ఈజీగా మీ జీమెయిల్తో అయితే సైన్ ఇన్ అయిపోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు వీడియోస్ కాబట్టి మీడియా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద చాట్ బాక్స్ కనపడుతుంది కదా, ఆ చాట్ బాక్స్ని అయితే మీరు డెస్క్టాప్ మోడ్లోనే పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒకటే ప్రాంప్ట్ ఇచ్చి అదే ప్రాంప్ట్కి సంబంధించిన 12 వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. అలా అయితే త్వరగా లిమిట్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి ఒక వీడియో పెట్టుకోండి. మీరు ఇక్కడ ఎన్ని సెకండ్స్, 12 సెకండ్స్ వరకు ఉందన్నమాట. కాబట్టి మీకు ఎన్ని సెకండ్స్ కావాలి, అలాగే 1080p, అలాగే మీకు కావాల్సిన రేషియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా చెక్ చేసుకోండి, ఎందుకంటే అక్కడ వీడియోస్ 1, 2, 3 ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ మీకు ఒకవేళ ఇమేజ్ టు వీడియో అనుకోండి, ఇక్కడ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు టెక్స్ట్ టు వీడియో అనుకోండి, డైరెక్ట్గా ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేసేయండి.
కింద యారో పైన అయితే క్లిక్ చేసేయండి. మనకు విత్ ఇన్ సెకండ్స్లో అయితే మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క చోట మీరు ఇచ్చే ప్రాంప్ట్ బట్టి భయంకరంగా వీడియోస్ అయితే మంచి క్వాలిటీలో అయితే మీకు జనరేట్ అవుతాయి. చూడండి, నాకైతే వీడియో జనరేట్ అవుతుంది. నాకైతే వీడియో వచ్చేసింది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. క్వాలిటీ మాత్రం నెంబర్ 1 క్వాలిటీ అండి. నేను వరుసగా మూడిట్లో కలిపి ఒకటే ప్రాంప్ట్ యూజ్ చేశాను అనమాట. మీరు చూస్తే అన్ని చోట్ల అమ్మాయి అబ్బాయి బ్రిడ్జ్ పైన నడుచుకో వస్తున్నట్టే ఉన్నాయి. ఒకటే ప్రాంప్ట్ని అన్నిట్లోనూ ట్రై చేసి చూస్తున్నాను. మీరు పైన చూసుకున్నట్లయితే డౌన్లోడ్ సింబల్ ఉంది. దానిపైన క్లిక్ చేసేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. టూల్ నెంబర్ 2లోకి అయితే వెళ్ళిపోదాము. గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేయండి జెమినీ బిజినెస్ అని చెప్పేసి. మీకు ఈ విధంగా వస్తుంది. గూగుల్ క్లౌడ్ జెమినీ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి దానిపైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. పైన గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. చూడండి, ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వర్క్ ఈమెయిల్ అంటే మీ జీమెయిల్ ఏదో ఒకటి ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ పేరు ఆటోమేటిక్గా వస్తుంది. వద్దనుకుంటే వేరే పేరు కావాలన్నా అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద టిక్ చేసేసి అగ్రి పైన అయితే క్లిక్ చేసేయండి. వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. జెమినీ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇక్కడ బ్లూ చుక్క పైన మీరు కనుక క్లిక్ చేశారనుకోండి, క్రియేట్ వీడియో విత్ వ్యూ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఒకవేళ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. లేదంటే డైరెక్ట్ ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేసి జనరేట్ చేసుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో వీడియో అయితే జనరేట్ అయ్యి వస్తుంది. ఇక్కడ మీకు లిమిట్ అయిపోయేంత వరకు మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ ఏదన్నా లిమిట్ అయిపోయిందని వచ్చిందనుకోండి, మీరు లాగౌట్ చేసి మళ్ళీ సేమ్ జీమెయిల్ అయినా వేరే జీమెయిల్ అయినా సరే మీరు ఈ విధంగా చేసి మళ్ళీ అన్లిమిటెడ్గా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. నాకైతే వీడియో వచ్చిందండి. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే నేను చెప్పిన ప్రతి ఒక్క వీడియో టూల్లో కూడా క్వాలిటీ మాత్రం హై క్వాలిటీలో ఉంది. మీరు జస్ట్ వీడియో పైన క్లిక్ చేశారనుకోండి, పైన మీకు డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుందన్నమాట. దానిపైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు టూల్ నెంబర్ 1 గూగుల్ క్రోమ్లో సెర్చ్ బార్లో మీరు వహీర్ అని చెప్పేసి .a అని చెప్పేసి క్లిక్ చేయండి, టైప్ చేయండి. ఇక్కడ VHER అని చెప్పేసి ఎల్లో కలర్ లోగోతో వచ్చింది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు అండి. నేను ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ మనకు టెక్స్ట్ టు వీడియో లేదు. ఇమేజ్ చేసుకోవచ్చు, ఇమేజ్ టు వీడియోస్ చేసుకోవచ్చు. నేనైతే ఇమేజ్ టు వీడియో అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ జనరేట్ వీడియో ఫ్రమ్ ఇమేజ్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఇమేజ్ అనేది వీడియో ఏ విధంగా మారాలనే ప్రాంప్ట్ ఇవ్వమంటుంది, ఇచ్చేసేయండి. అలాగే కింద కెమెరా కంట్రోల్ కూడా ఉంటుందన్నమాట. ఆ ప్రాంప్ట్ కూడా మీ దగ్గర ఉంటే ఒకవేళ ChatGPT దగ్గర తీసుకొని కెమెరా కంట్రోల్ ప్రాంప్ట్ కూడా ఇక్కడైతే ఈజీగా ఇచ్చేయచ్చు. ఇక్కడ ఈ కింద ఉండే ఆప్షన్స్ ఎలా ఉండేటి అలానే ఉంచేయండి. ఇక్కడ క్వాలిటీ మోడల్లోనే ఉండాలన్నమాట. ఎందుకంటే కింద చూస్తే అన్లిమిటెడ్ అండ్ ఫ్రీ అని ఉంది. అదే మీరు ప్రో మోడల్ మ్యాక్స్ మోడల్ కనుక ఎంచుకున్నారనుకోండి, అక్కడ మనకు వీడియోకి 40-20 కాయిన్స్ అని చెప్పేసి చూపిస్తుంది. కాబట్టి క్వాలిటీ మోడల్లో పెట్టుకొని జనరేట్ అయితే చేయండి. చూడండి, నాకైతే వీడియో ప్రాసెస్ అయితే అవుతుంది. నాకు వీడియో అయితే రెడీ అయిపోయింది. ప్లే చేసి చూపిస్తా చూడండి. క్వాలిటీ మాత్రం ఎక్కడే కానీ తగ్గదండి. మంచి క్వాలిటీలో వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా పైన మనకు డౌన్లోడ్ సింబల్ అయితే కనపడుతుంది కదా, దానిపైన క్లిక్ చేసేది అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ 5 వెబ్సైట్లో కూడా మనం ఫ్రీగా చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ కూడా చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ట్రిక్ చాలా చిన్నదండి. మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి టెంప్ మెయిల్స్ అని సెర్చ్ చేశారనుకోండి, మనకు సైన్ అప్ ఈమెయిల్ అని చెప్పి ఏ వెబ్సైట్లో అయినా మనం వెళ్ళే ముందర మనకు ఆప్షన్ కానీ ఉండింది అనుకోండి, మనం ఈజీగా ఈ టెంప్ మెయిల్స్ని అయితే యూజ్ చేసేసి అన్లిమిటెడ్గా అయితే వాడుకోవచ్చు. వీటన్నిటికీ ఫ్రీయే అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.